సంచలనం కలిగించిన విశాఖ యువతి మౌనిక హత్య కేసు క్రైమ్ థ్రిల్లర్ సినిమాను తలపిస్తోంది. పోలీస్ కస్టడీలో నిందితుడు వెల్లడించిన విషయాలు నిర్ఘాంతపరుస్తున్నాయి. ముందు వెల్లడించిన ప్రకారం తన అపార్ట్మెంట్లో మౌనికను చంపకుండా తన స్నేహితుని గదికి యువతి తీసుకెళ్లి ఊపిరాడకుండా చేసి చంపేసినట్లు నిందితుడు పోలీసుల వద్ద వెల్లడించాడు. ఆ తర్వాత శవాన్ని ట్రాలీ బ్యాగ్ లోతులో గదికి తీసుకొచ్చి ముక్కలుగా నరికినట్లు కొత్త విషయాలు బయటపెట్టాడు. డేటింగ్ యాప్లో పరిచయం, కొన్నాళ్లకు మనస్పర్ధలు, ఆ తర్వాత యువతిని చంపేసి శరీర భాగాల్ని ముక్కలుగా నరికి ఫ్రిడ్జ్లో పెట్టడం, తలా చేతుల్ని నిర్మానుష్య ప్రదేశంలో జీడి తోటల్లో పెట్రోల్ పోసి తగులబెట్టడం విశాఖ యువతి మౌనిక హత్యలో జరిగిన పరిణామాలని ఇప్పటివరకు అందరూ నమ్మారు. కానీ నిందితుడిని 3 రోజుల కస్టడీకి తీసుకున్న గాజువాక పోలీసులకు విచారణలో కొత్త ట్విస్టులు తెలిసాయి. ఎవ్వరూ ఊహించని విధంగా రవీంద్ర తన స్నేహితుడి ఇంట్లో మౌనికను చంపేసి అక్కడి నుంచి ట్రాలీ బ్యాగ్లో మృతదేహాన్ని తన అపార్ట్మెంటుకు తెచ్చినట్లు బయటపడింది. మార్చి 29న తేదీన మౌనికను మర్రిపాలెం నుంచి రవీంద్ర బైక్పై ఎక్కించుకుని తన ఫ్లాట్కు తీసుకుని వెళ్లగా అక్కడ ఇద్దరి మధ్య వాగ్వాదం చోటు చేసుకోవడంతో చంపేసినట్లు నిందితుడు పోలీసులకు చెప్పాడు. సీన్ రీకన్స్ట్రక్షన్లోనూ నిందితుడు ఇదే చూపించాడు. కోర్టు అనుమతితో విచారణకు కస్టడీలోకి తీసుకున్న పోలీసులకు సీసీ కెమెరాల్లో మౌనిక ఎల్వీ నగర్లోని రవీంద్ర ఫ్లాట్కు వచ్చినట్లు ఎక్కడా కనిపించలేదు. అనుమానం వచ్చి మౌనిక ఫ్లాట్లోకే రాకుండా ఎలా హత్యకు గురైందన్న కోణంలో దర్యాప్తు చేయగా నిందితుడు అసలు విషయం చెప్పాడు. రవీంద్ర ఫ్లాట్కు కూతవేటు దూరంలోనే అతని స్నేహితుడు ఉంటున్నాడు. హత్య జరిగిన ఉదయం అతను 7 గంటలకు ఫార్మా కంపెనీలో విధులకు వెళ్లాడు. ఎప్పటిలాగే రవీంద్ర తన స్నేహితుడిని ఇంటి తాళాలు అడిగి తీసుకుని మౌనికను ఎక్కించుకుని నేరుగా అక్కడికే వెళ్లారు. స్నేహితుడి ఇల్లే తన ఇంటిగా చూపించారు. అక్కడ సైతం వారిద్దరి మధ్య వాగ్వాదం చోటు చేసుకుని మౌనిక గట్టిగా అరవడంతో రవీంద్ర మౌనిక నోరు నొక్కే ప్రయత్నం చేశాడు. వెంటనే కిందకు తోసి మోకాలితో గొంతుపై బలంగా తొక్కడంతో మౌనిక మృతి చెందింది. యువతిని ఆ ఇంట్లో చంపినట్లు స్నేహితుడికి సైతం తెలియదు. స్నేహితుడు పోలీసులకు రవీంద్ర తన ఫ్లాట్లో చంపినట్లే చెప్పుకొచ్చారు. ఎందుకు అలా చెప్పావని పోలీసులు విచారణలో అడగ్గా తన స్నేహితుడికి ఇబ్బంది కలగకూడదని సమాధానమిచ్చినట్లు తెలుస్తోంది. హత్య చేసిన తరువాత నడుచుకుంటూ తన ఫ్లాట్కు వెళ్లాడు. కొంతసేపు అక్కడే ఉండి ఒక పెద్ద ట్రావెల్ బ్యాగ్ తీసుకుని తిరిగి వచ్చాడు. మౌనిక మృతదేహాన్ని ట్రావెల్ బ్యాగ్లో పెట్టి స్నేహితుడి ఇంట్లో నుంచి కిందకు వచ్చిన రవీంద్ర ప్యాంటు జేబులో ఒక చేయి పెట్టుకుని మరో చేత్తో రోడ్డుపై ట్రాలీ బ్యాగ్ ఈడ్చుకుంటూ ఎలాంటి ఆందోళన లేకుండా తిరిగి ఫ్లాట్కు చేరుకున్నాడు. ట్రాలీ బ్యాగ్తో రవీంద్ర ఫ్లాట్కు వచ్చినట్లు సీసీ ఫుటేజీ వీడియోలో అతను చెప్పిన దానికి సరిపోలడంతో కేసు కొలిక్కి వచ్చినట్లు తెలుస్తోంది. పోలీస్ కస్టడీ ముగియడంతో రవీంద్రను కేంద్ర కారాగారానికి తరలించారు. అవసరమైతే మరోసారి కస్టడీ కోరతామని గాజువాక పోలీసులు తెలిపారు.